వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుందాం. నా పేరేం పేరు? ప్రభుదాస్ అన్న ప్రార్థన చేస్తారా? చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నమ్మకం నా పరలోక తండ్రి, నీ పాదములకు స్తుతి స్తోత్రములైన మరి మా తండ్రి, నీ సన్నిధిలో చేరి మరి మా దేవ ఇంతవరకు ఈ యొక్క కీర్తనలు పాడుతుండగా మరి మా తండ్రి ఎంతో ఉత్సాహ గానముతో మరి మా తండ్రి పాడినందుకు నీకే స్తుతులు స్వస్త్రాలు వందనాలైనా మరి మా తండ్రి, ఈ యొక్క దాసులు మరి మా తండ్రి వాక్యంలోకి వెళ్తుండగా మరి మా తండ్రి ఆయనలో నీవుండి మరి మా తండ్రి, ఆయన నీలో ఉండి మరి మా తండ్రి మరి యొక్క వాక్యాన్ని బోధించుతుండగా మరి మా తండ్రి నిల్చున్న మాకు మరి మా దేవ వినగలసిన చెవులు గ్రహించగల హృదయం దయచేసి మరి మా తండ్రి మంచి నేల మీద పడిన విత్తనం ఎలాగ ఫలిస్తుందో మరి మా తండ్రి అలాగా మా హృదయాలలో మరి మా తండ్రి ఈ యొక్క దాసుడు చెప్పిన వాక్యం మరి మా తండ్రి పెడసేవన పెట్టక మరి మా తండ్రి మంచి జ్ఞానమును తెలివిని దయచేయమని మరి మా తండ్రి ఈ యొక్క దాసుని శిలాదారును మరుగుపరుచుకొని నీవే మాట్లాడమని యేసు ప్రభువు నామమున ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఉదయం వాక్య పరిచర్య కొరకు ప్రార్థించిన అన్నలకు, రాత్రి కాలంలో ప్రార్థించిన ప్రభుదాస్ అన్నకు నా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ప్రార్థించడమే కాదు కానీ ఫలాని బ్రదర్ హెబ్రోన్ ద్వారా మన మధ్యకు రాబోతున్నాడు అని పేరు ఊరు తెలిసినప్పటి నుండి ఎంతమంది అక్కలు ఎంతమంది అన్నలు నా కొరకు ప్రార్థించారో నాకు తెలియదు, కానీ మీరందరూ నా నిమిత్తమై ప్రార్థించారని నేను నమ్ముతున్నాను. నమ్మమంటారా? ప్రార్థన చేశారా? కొంతమంది చేయలేదు. బహుశా పొరుగు గ్రామాల నుండి వచ్చిన వాళ్ళకి పేరు తెలియకపోవచ్చు. పేరు తెలియకున్నా ఎవరో ఒక అన్న, ఎవరో ఒక అంకుల్ ఎప్పుడో నుండి వస్తాడు, ఆయనకి సహాయం చేయ, మాకు కావలసిన జీవవాక్యం తన హృదయంలో నింపి మా ఆత్మలు రక్షింపబడినట్లు, ఉజ్జీవింప చేయబడినట్లు రాబోయే నీ దాసుని నీ మహిమ కొరకై ఎఫ్రాతా ప్రార్థన మందిరంలో బలమైన పాత్రగా వాడుకొని ఘనత పొందయ్యా అని పేరు తెలియకుండా ప్రార్థన చేసినా కూడా సంతోషమే. మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన తప్పకుండా వింటాడు. చిన్నలైనా పెద్దలైనా ఆ ప్రార్థన ఎంతో విలువైనది, ఎంతో బలమైనది. 33:3 ఇర్మీయా గ్రంథంలో నీవు నాకు చూడదురా, నేను చూడమన్నా చూదురు కానీ నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు సమాధానం ఇస్తాను అన్నాడు దేవుడు. ఆ మాట నమ్మి మనం ఏ సమయంలోనైనా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు మెళకు వచ్చినా ప్రార్థన చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మనందరినీ బాధించే ఒక బలమైన కారణం ఏమిటంటే ఉక్రెయిన్ ప్రజలు రోజుకి కొన్ని వందల మంది చనిపోతున్నారు. మన దేశం కాదు, వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదు. ఉదయకాలం దేవుని వర్తమానం విన్నాం. దేవుడైన యేసు ప్రభు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ప్రతి విధమైన మనుష్యుడిని ఈ భూమి మీద నిర్మించాడని.
కాబట్టి ఏ దేశ ప్రజలైనా యేసయ్య బిడ్డలే. అలా అని నువ్వు ఆలోచించినప్పుడు, నువ్వు టీవీలో వార్తలు చూస్తున్నప్పుడు ఎంతో భయంకరమైనటువంటి వాస్తవాలు నీ కళ్ళారా చూడగలుగుతున్నావు. కొన్ని వందల బాంబులు విసిరేస్తుంటే అవి పగిలిపోయి 10, 20, 30, 40 అంతస్తుల మేడలు కూడా కుప్పగా కూలిపోతున్నాయి. పసిబిడ్డలు చనిపోతున్నారు, యవ్వనస్తులు చనిపోతున్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు చనిపోతున్నారు. తినడానికి తిండి దొరకడం లేదు, త్రాగడానికి నీళ్లు దొరకటం లేదు, పండుకోవడానికి స్థలం దొరకటం లేదు. వారి పట్టణాలు, గ్రామాలు, ఆస్తిపాస్తులని విడిచిపెట్టి ప్రక్కన ఉన్నటువంటి దేశాలకి వలస వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతో భయంకరమైన పరిస్థితి. కాళ్ళు చేతులు తెగిపోయి రక్తపు టేరులు ఆ దేశంలో పారుతున్నాయి. వందల మందికి ఒకే గుంట తవ్వి ఆ ఒక్క గుంటనే ఆ వందల శవాలకు పెద్ద సమాధిగా పొక్కులేనర్లతోటి తవ్వి వాటితోటి మట్టి కప్పేస్తున్నారు. ఎక్కడ చూసినా రక్తపు ధారలు, ఎంతో భయానకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నా మట్టుకు నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ వాళ్ళను నా తల్లి బిడ్డలే అనుకున్నాను, నా తోబుట్టువులే అనుకున్నాను. వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చాయి, హృదయం చెమర్చింది. వాళ్ళ ముఖం తెలియకపోయినా వాడు యేసయ్య బిడ్డలని నువ్వు నమ్మి వాళ్ళని నీ రక్త సంబంధులుగా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నీ కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. నీ పొరుగువాన్ని ప్రేమించే క్రీస్తు వంటి హృదయం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో కొన్నిసార్లైనా ఏడుస్తావు. ఈ మందిరంలో ఎవరికైనా దెబ్బ తగిలితేనో వాళ్ళ విషయంలో నువ్వు ఏడుస్తావు, కానీ కర్నూలు వాడు కొరకు ఏడవు, హైదరాబాద్ వాడు కొరకు ఏడవు. వాళ్ళు దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగానే మనిషి శరీరం ప్రవర్తిస్తుంది. క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉంటే తప్పకుండా ఏడుస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల కంటే మనుషుల కొరకు ఏనాడో ప్రభు ఏడ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ప్రాణం పెట్టినంతగా ప్రతి మనుష్యుణ్ణి ఆయన ప్రేమించాడు కనుక. కాబట్టి ఇలాంటి సత్యాలను మనం జ్ఞాపకం ఉంచుకొని అనేకుల కొరకు, మన కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య పరిచర్యలోకి వెళ్దాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధన 787వ పేజ్. పాత నిబంధన 787వ పేజీలో ఆ వాక్యం ఉంటుంది. అందరం కలిసి చదువుకుందాం. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ పై కాలువలే ఉందరు. వారిలో ఒకరికి నీ వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు కలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చాలు. దేవుడు మలాకీ ద్వారా ఈ ప్రవచన వాక్యాలను పలికించాడు,
వ్రాయించాడు. మొదటిది దేవుని యొక్క రాకడకు గుర్తుగా కనిపిస్తుంది. నియమింపబడిన దినము అది వచ్చేస్తుంది అన్నాడు. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఒక దినం. ఒక దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఒక దినంగా దేవుని దృష్టిలో కనబడుతుంది. అందువలన పునఃసృష్టి ప్రారంభమై, నా మాటలు బాగా అర్థం చేసుకోవాలి. పునఃసృష్టి, నేను సృష్టి అనలేదు, పునఃసృష్టి అన్నాను. మనం అనుభవిస్తుంది ఈ బైబిల్లో రాయబడింది పునఃసృష్టిని గురించి మాత్రమే. సృష్టిని గురించి ఇంకా ఎన్నో విషయాలు రాయబడలేదు. ఆ విషయాలు కూడా బైబిల్లో రాయబడాలి అని అంటే ఇంకా 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 పెద్ద గ్రంథం అయిపోతుంది. దేవుడి లోకం కొరకు చేసిన కార్యాలన్నీ రాయబడలేదు, కొన్ని మాత్రమే రాయబడి ఉన్నాయి. ఆ కొన్ని అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించి ఉంచాడు అని ప్రశ్నించుకుంటే, యుగం యొక్క, లోకం యొక్క అంతముందు ఉన్నటువంటి మనకి ఆత్మ సంబంధమైన బుద్ధి కలుగుటకై ఈ కొద్ది మాటలు రాయించి ఉంచాడు. అందువల్ల అన్నీ రాయలేదు. శిష్యుడైనటువంటి యోహాను కూడా, యోహాను సువార్త చివరి వచనాల్లో, చివరి అధ్యాయంలో ఆయన అంటాడు, యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ రాయాలంటే ఈ భూలోకంలో ఉన్న గ్రంథాలన్నీ సరిపోవట. ఎంత గొప్ప మాట! దేవుడు చేసిన కార్యాలన్నిటిని గురించి రాయాలి అని అంటే భూలోకంలో ఉన్న గ్రంథాలన్నీ కూడా సరిపోవట. నీకు ఎంత మేరకు అవసరమో అంతవరకే వ్రాయించాడు. ఆ వ్రాయించిన ప్రవచనాల్లో ఒక ప్రాముఖ్యమైన ప్రవచనం దేవుని యొక్క ఉగ్రత దినము. అదే రెండవ రాకడ దినము. అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఈ అతి దుఃఖకరమైన దినాన్ని గురించి ఆయన మాట్లాడాడు, రాయించాడు, హెచ్చరించాడు. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి రష్యా దేశ సైనికులు, యుద్ధ ట్యాంకులు ఒక్క బాంబు వదిలితే అది కొన్ని వందల మైళ్ళ దూరం వేగంగా ప్రయాణించి అక్కడ మరలా కొన్ని వందల బాంబులుగా విడిపోయి ఆ చుట్టూ ఉన్నటువంటి పట్టణాల మీద, సైనికుల మీద, సామాన్య ప్రజల మీద పడి ఎలా అగ్నితో కాల్చివేయబడుతున్నారో నీవు కళ్ళారా చూస్తున్నావు. రాకడ దినాన కూడా అగ్ని చేత ఈ లోకం కాల్చబడబోతుంది. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా తేటపరుస్తుంది. అది ఇప్పుడేనా, భవిష్యత్తులోనా, నీకు నాకు ఎవ్వరికి కూడా తెలియదు. అలాగని తెలియదు కాబట్టి మనం ఎరగనట్టు ఊరుకున్నాం అంటే ఊరుకునేది కూడా కాదు. అందుకే ఎప్పుడైనా సరే యుద్ధం వచ్చింది అనుకోండి, ఉక్రెయిన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. పొరపాటున భారతదేశం మీద కూడా యుద్ధమే వచ్చింది అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో అక్కడ కొద్దిమంది జనాభా కనుక కొంతమంది చచ్చిపోతున్నారు, తప్పిపోతున్నారు, పారిపోతున్నారు, కొండ గుహల్లో దాక్కుంటున్నారు, భూగర్భాల్లో దాక్కుంటున్నారు. నీకు నాకు దాక్కోవడానికి ఎక్కడ భూగర్భాలు కూడా లేవు, సొరంగ మార్గాలు కూడా లేవు. బాంబులు విసిరితే ఆ దేశంలో వాళ్ళకంటే మన దేశంలో వాళ్ళే అత్యధికులు కోట్ల కొద్దీ చనిపోతారు. తక్కువ స్థలంలో ఎక్కువ మంది జనాభా నివసించే దేశాల్లో మనది ఒక ప్రముఖమైన దేశం. అందుకే ఒక్క బాంబు వేసిన కొన్ని వందల మంది చనిపోతారు. పేపర్లు, టీవీలు కూడా సరిపోవు వార్తలు చదవడానికి. అంత ఘోరమైనటువంటి పరిస్థితి మనం అనుభవించబోతున్నాం. కాబట్టి ఆ రాకడ దినం సమీపించక ముందే నీ సృష్టికర్తను నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అంగీకరించకపోతే ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు, గర్విష్ఠులైనటువంటి వాళ్ళు కొయ్య కాలువలే కాలిపోతారు. ప్రతి తీసేశారు. పాడైపోయినటువంటి ఎండు కట్టెను పీకేసి కుప్ప వేసి అగ్నితో కాల్చివేస్తున్నారు. పనికిరాని కొయ్యకాలు, కంది దుంపలు,
రకరకాలైన వ్యవసాయ దుంపలన్నీ కూడా అగ్నితో కాల్చి వేస్తున్నారు. జాండీరు యంత్రం వరిని కోసిన తర్వాత ఆ మూరపడ ఉన్నటువంటి వరి దుంపలన్నిటినీ కూడా అగ్నితో కాలిస్తే అది బూడిదైపోయిన తర్వాత అదే చేనికి ఆ మరు సంవత్సరం బలాన్నిస్తుంది అనే ఉద్దేశంతో ఆ కొయ్యగా మిగిలినటువంటి ఆ మొక్కకు సంబంధించినటువంటి ఆ మూలాన్నే కాలు అని పిలిచారు. మొక్క నిలబడటానికి, మనిషి నిలబడటానికి కాలు ఉపయోగపడుతుంది. అలాగే మొక్క నిలబడటానికి ఉపయోగపడే కాండమే మొక్కకు కాలు. కొయ్యబడినటువంటి దుంప. ఆ కొయ్యకాలు అగ్ని చేత కాల్చబడినట్టుగా గర్విష్ఠులైన వాళ్ళు, ప్రభువుని నమ్మని వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత అగ్ని చేత కాల్చబడబోతున్నారు. అందుకే ఆ భయంకరమైనటువంటి దుర్దినాల ప్రవేశములు నీవు నేను ఉన్నామని గుర్తెరగాలని ప్రభు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. బట్ అన్నాడు దేవుడు, అయితే నా నామమందు విశ్వాసం ఉంచినటువంటి భయభక్తులు కలిగినటువంటి వారైనటువంటి మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. లోక సంబంధమైన సూర్యుడు ప్రతి ఉదయం తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. నీతి సంబంధమైన సూర్యుడైన యేసు ప్రభు పై దిక్కు నుండి ఉదయిస్తాడు. పై నుండి అరుణోదయం కలగబోతుంది. లూకా 1:79 తీయాల్సిన అవసరం లేదు. లూకా 1:79లో పై నుండి దేవుడు మనకి సూర్యోదయాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఎవరయ్యా సూర్యుడు అని అంటే ఆయన బలమైనటువంటి సూర్యుడు, ఆయన నీతి సూర్యుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన యందు భయము భక్తి కలవారకు మీ కొరకు ఆయన ఉదయించబోతున్నాడని ఎప్పుడో ప్రవచనం చెప్పబడ్డది. ఆయన ఇప్పుడు ఉదయించి 2022వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఆ నీతి సూర్యుడు మన కొరకు ఉదయించాడు. ఆ ఉదయించిన నీతి సూర్యుడు మన కొరకే ఉదయించాడు. ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయట. ఇది ప్రాముఖ్యమైన మాట. యేసు ప్రభు రెక్కలు 850 కోట్ల మంది మానవులకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. పాపం వలన అనారోగ్యం కలుగుతుంది. సైతాను వలన అనారోగ్యం కలుగుతుంది. స్వయంకృత అపరాధం వలన అనారోగ్యం కలుగుతుంది. దేవుడు మానవుడిని పరీక్షించినప్పుడు అనారోగ్యం కలుగుతుంది. బ్యాక్టీరియా వలన, వైరస్ వలన, సాతాను చర్యల వలన మానవులకు అనారోగ్యం కలుగుతుంది. ఏదో ఒక దశలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనుష్యుడు అనారోగ్యానికి గురైన వాడే. తల్లి గర్భంలో నుండి బయలుపడినది మొదలుకొని భూమిని విడిచిపెట్టు పర్యంతం వరకు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోగం అనేది, అనారోగ్యం అనేది శారీరకంగా మనుషులకు కలుగుతుంది. ఈ రోగాలు అనేవి శరీరానికి వస్తాయి, మనసుకు వస్తాయి, ఆత్మకు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అనారోగ్యం అనేది శరీరానికి వస్తుంది, మనసుకు వస్తుంది. దేవుడిచ్చినటువంటి ఆత్మకు కూడా అనారోగ్యం కలుగుతుంది. శరీరానికి అనారోగ్యం కలిగితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి, ప్రైవేటు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. మీకు తెలుసు శరీరానికి వచ్చే రోగాలు ఎన్నో. ప్రపంచ ఆరోగ్య శాస్త్రవేత్తలు, డాక్టర్లు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలైన డాక్టర్లు చెప్పేది ఏమిటంటే, ఇప్పటికీ వైద్య శాస్త్ర పరిశోధకులు గుర్తించింది 7,000కు పైగా రోగాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఎన్ని? గట్టిగా 7,000కు పైగా రోగాలు ఇప్పటికే కనుగొన్నారు. 4,000 రోగాలకు మాత్రమే మందులు కనుగొనబడ్డాయి. మిగిలిన 3,000 పైచిలకు రోగాలకు ఆ రోగం పేరేంటో తెలియదు,
దాని లక్షణాలు ఏమిటో పూర్తిగా తెలియదు, దానికి మందులు అసలే లేవు. ఆ రోగాల్లో ఏ రోగమైనా పొరపాటున మనకు వస్తే మరణం తప్ప మరొక దారి మనకుండదు. ఉదాహరణకి నల్గొండ పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అంతోని అనే సహోదరుడు, ప్రభు నమ్మినవాడు, అనారోగ్యం పాలై 1 సంవత్సరం క్రితం ప్రభువునందు నిద్రించాడు. అతను చనిపోక ముందు అతనికి వచ్చిన రోగం ఏమిటంటే, లోకంలో కలుషితమైన నీళ్లు త్రాగడం వలన, కలుషితమైన గాలిని పీల్చడం వలన, కలుషితమైనటువంటి ఆహార పదార్థాలను మనం కడుపులోకి తీసుకోవడం వలన, ఈ మూడింటి ద్వారా రోగ కారకాలు అనేవి శరీరంలో ప్రవేశించి అనారోగ్యాన్ని కలిగించి మనల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆ సహోదరుడికి వచ్చినటువంటి జబ్బు ఏమిటంటే, ఈ 3 రకాలుగా గాలి, నీరు, ఆహారం ద్వారా మానవుని శరీరం లోపలికి వెళ్ళి మరణకరమైనటువంటి రోగాలు, జబ్బులు కలుగు చేస్తున్నటువంటి రోగాలు మన శరీరంలో పుట్టి పెరుగుతున్నప్పుడు అవి మనల్ని నాశనం చేయకుండా మన శరీరం తరపున పోరాడేటటువంటి తెల్ల రక్త కణాలు ఉన్నాయి. వైట్ సెల్స్ అని పిలుస్తారు. తెల్ల రక్త కణాలు ఉన్నాయి. అవి మన శరీరం తరపున రాత్రి పగలు 24 గంటలు నీ తరపున అవి శత్రువుల మీద యుద్ధం చేస్తూనే ఉన్నాయి. కనుక నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నావు. నీ రోగ నిరోధక శక్తి పూర్తిగా ఎప్పుడైతే తగ్గిపోతుందో నువ్వు వెంట వెంటనే అనారోగ్యానికి గురైపోతావు. కొన్ని నెలల పాటు నువ్వు రోగం రాకుండా స్థిరంగా నిలబడ్డావు. కారణం ఏంటంటే, తెల్ల రక్త కణాలు నీ శరీరంలో దేవుడు బలంగా ఉంచాడు. అందుచేత నీ శరీరానికి కొద్ది కాలం రోగం రావటం లేదు. మందులే లేని రోగాలు వచ్చాయి. అతనికి తెల్ల రక్త కణాల్లోనే కొన్ని తెల్ల రక్త కణాలు పొరపాటున తోటి తెల్ల రక్త కణాలని శత్రు కణాలు అనుకొని తెల్ల రక్త కణాలే తోటి తెల్ల రక్త కణాల మీద లోపల యుద్ధం చేసే కనుక ఆ సహోదరుడి శరీరం మీద ఇంతంతలో బొబ్బలు వచ్చాయి. ఆ బొబ్బలు పగిలిపోతుంటే, సొన కారుతుంటే, ప్యాంటు నిండా లుంగీలకి అంటుకొని గాయాడక, మంట పుట్టి, డ్యూటీకి పోలేక, ఇంట్లో పడుకోలేక, కూర్చోలేక, నిలబడలేక, ఆ బొబ్బలు రానటువంటి ప్రదేశమే ఆయన యొక్క శరీరంలో లేక నిలువెల్ల శరీరం అంతటా ఇంతలో బొబ్బలు వచ్చి పగిలిపోయి రసిక కారుతుంటే ఆ సహోదరుడు నరక యాతన అనుభవించాడు. 2020లో ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నూతన సంవత్సరాన నువ్వు ప్రభువునందు విశ్రాంతిలో ప్రవేశిస్తావు అని వాగ్దానం వచ్చింది. కొత్త సంవత్సరం ఆరాధన అయిపోయింది. తెల్లవారుజామున బయటకు వచ్చి తన భార్య బిడ్డలతోటి కారులో ఎక్కుతూ, అమ్మా, ఈ సంవత్సరం దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, నేను ప్రభువు రాజ్యంలో ప్రవేశించబోతున్నాను అనగానే క్రొత్త సంవత్సరం కుటుంబ సభ్యుల హృదయాల్లో ఒక సముద్రంలో పెద్ద తుఫాను ప్రారంభమైనట్టుగా, అల్లకల్లోలమైనట్టుగా కుటుంబం కలిచివేయబడ్డది. కన్నీళ్లు విడిచారు. 6 నెలలకి ఎన్నో స్థలాలు, ఎంతో మంది డాక్టర్లు, ఎన్నో మందులు, అయినా ప్రయోజనం లేదు. డాక్టర్లు చెప్పింది ఏంటంటే, ఇది మందే లేని రోగము. కనుక ప్రభు వాగ్దానం ఉంది, ప్రభు పిలుస్తున్నాడు. నేను ఎక్కువ కాలం బ్రతకను, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నానా అని బిడ్డలతో చెప్పాడు. అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మందులే లేని రోగాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఒకటి శరీరానికి, రెండవది మనసుకి. మనసుకు రోగం వచ్చిన ఒక పిచ్చమ్మాయి మాకు ఊరు బయట ఇప్పుడే కలిసింది. బాబు సురేష్, నేను వాడు నడిచి వెళ్తా ఉంటే భర్త, పిల్లలు, కుటుంబం, ఊరు వాడ ఏమీ లేదు, చుట్టంతా విరబోసుకుంది. మానసిక రోగి, మనసుకి రోగం వచ్చింది. మనం ఏమంటాం? మెంటలామే అంటాం, అంతేనా? మానసిక రోగులు బజార్లో అడపదడప కనబడుతూ ఉంటారు, వైద్యం చేయించుకోరు. అలాగే పిచ్చి, వెర్రి ఎక్కువైపోయి చివరికి తిండి లేక, త్రాగడానికి నీళ్ళు లేక
ఈ ఎండాకాలం మండుటెండలకు కాల్చబడి డీహైడ్రేషన్, శరీరంలో ఉప్పు నీరు చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయి రాత్రి నిద్రిస్తూ అలాగే గొంతండి తెల్లవారిసరికి చనిపోయినటువంటి పిచ్చివాళ్ళు ఈ ప్రపంచంలో కొకొలలుగా ఉంటున్నారు. మూడవది ఆత్మకి రోగం. ఆత్మకు రోగం, ఆత్మకు పాపం అనే రోగం వచ్చింది. అందుచేత ఆ ఆత్మ క్షమాపణ పొందాలి, శుద్ధీకరణ పొందాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం పొందాలి. అందుకే ఏలైనగా మనకు నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క రెక్కలు నీ ఆత్మకు ఆరోగ్యాన్ని చేకూర్చబోతున్నాయి. నీ ఆత్మకు కూడా భోజనం అవసరం, నీ ఆత్మకు కూడా ఆరోగ్యం అవసరం. నీ ఆత్మకు భోజనం ఏంటంటే దేవుని యొక్క జీవవాక్యమే. జీవవాక్యమే. పాప సంబంధంగా చనిపోయిన స్థితిలో ఉన్న నిన్ను బ్రతికించేది కూడా దేవుని వాక్యమే. కీర్తనలు 119 50వ చరణం, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మదిని కలుగజేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. ఒనేసిము లాంటి దైవ సేవకుడు ఆ పొరుగు పట్టణంలో దేవుని వాక్యం బోధించడానికి బస్సు కొరకు వేచి చూస్తున్నాడు. గంట అయినా కూడా ఏ బస్సు ఆ ఊరికి వెళ్ళడానికి రాలేదు. సడన్ గా ఓ కారు వచ్చి ఆగింది. ఆగానే సార్ సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, అయ్యా నేను పలానా కర్నూలు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగ సభల్లో దేవుని వాక్యం మాట్లాడాలి, మీటింగ్ టైం అయిపోయింది, అక్కడ వెళ్ళడానికి ఏ బస్సు నాకు దొరకలేదు, బస్ కోసం వేచి చూస్తున్నాయంటే, ఓ సారు మా కారు ఆ ఊరే పోతుంది అనగా, అలాగైతే నేను నీ కారు ఎక్కుతాను అంటే, రండి 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 రండి, మీలాంటి వాళ్ళకి సహాయపడితేనే మాకు కూడా మేలు కలుగుతుంది అని కారు ఎక్కించుకున్నారు. సార్ మీరు తెల్లబట్టలు వేసుకున్నారు, ముందు సీట్లో కూర్చోండి సార్. కూర్చోబెట్టుకున్నారు. ఊరు దాటగానే వెనక సీట్లో నుండి 2 చేతులు 2 కళ్ళకి ఎదురుగా బలంగా వచ్చాయి. ఒక తువ్వాలు 2 కళ్ళకి మూతికి అరవకుండా, శబ్దం బయటికి రాకుండా వెనక నుండి బిర్రగా ముడేసి బిగదీశారు. నట్టడవిలోనికి తీసుకొని వెళ్ళారు. రాత్రంతా ప్రయాణించారు. వేకువజాము సమయానికి ఆ నల్లమల అడవు లాంటి అరణ్యం లోపలికి ఎక్కడికో మానవ సంచారం లేనటువంటి స్థలాల్లోకి కారు వెళ్ళిపోయింది. ఆ స్థలాల్లో అరే బాబు నువ్వు కారు దిగరా అన్నారు. దిగాడు. తెల్లవారుజాము 5 గంటలకు కావస్తుంది. ఆ సమయంలో ఆ కారులో ఉన్నటువంటి దుర్మార్గులందరూ కూడా రై నువ్వు వెళ్ళి నువ్వు తొందరగా కాలకృత్యాలు తీర్చుకొని రా పోరా అన్నారు. భయకంపితుడవుతున్నాడు. కళ్ళకు గంతలు కట్టినప్పుడే గుండెలు అదిరిపోయాయి. నా మరణ గడియలు సమీపించాయని భయపడుతున్నాడు. అలాగే ప్రతిదీ జరుగుతూ ఉంది. కాలకృత్యాలు తీర్చుకొని రారా అంటున్నారు. ఈ తెల్లవారుజాము చీకట్లో దగ్గరలో గుడి కనపడుతుంది. నన్ను బలి ఇవ్వడానికే తీసుకెళ్తున్నారు అనేది ఆ దైవ సేవకుడికి అర్థమైపోయింది. వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని రా అంటే దూరంగా వెళ్ళాడు. వణుకుతున్న స్వరంతో ప్రాణాత్మదేహాలు కదిలిపోతున్నాయి. నా భార్య బిడ్డలకు, నా దేవునికి, నా సంఘానికి, పరిచర్యకు నేను దూరమైపోబోతున్నా. కొద్ది క్షణాల్లో ఊపిరి వదలబోతున్నాను. నా మరణ గడియలు సమీపించాయి అని గద్గద స్వరంతో వణుకుతూ ఆ దూరంగా చెట్టు కిందికి వెళ్ళి మోకరించి తన వాడుక చొప్పున తాను తెచ్చుకున్న దేవుని వాక్యాన్ని మోకరించి ధ్యానించడం ప్రారంభించాడు. ప్రభువును స్తుతించాడు. తదుపరి వాక్యాన్ని ధ్యానించాడు. అప్పుడు దూరంగా చూస్తున్నటువంటి ఈ దుర్మార్గులు ఏమన్నారంటే తొందరరా అని పిలిచారు. దగ్గరకు వచ్చాడు. నువ్వు తిరస్థానముడివిరా, నువ్వు క్రైస్తవుడురా? అవును సార్. మా దేవత మమ్మల్ని తప్పు నడిపించిందిరా. నేను మా దేవతకు బలిచ్చి ఆ లంకె బిందెలు, ఆ కోట్లకు పడగలెత్తే ఆస్తుల్ని మేము సొంతం చేసుకోవాలనుకున్నాం. కానీ నీలాంటి తిరస్థానముడి మా దేవత అంగీకరిస్తుందిరా? చేసిన పని అంతా వ్యర్థమైపోయింది అని చెప్పి మళ్ళా కళ్ళకు గంతలు కట్టి కారులో ఎక్కించుకొని
ఎక్కడైతే ఎక్కించుకున్నారో అక్కడే డోర్ తీసేసి ఆ డొంకలో డొల్లించి వేగంగా పారిపోయారు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల 119:50వ చరణం. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించింది. నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? నెరవేరి. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, లేకపోతే అడవిలో చచ్చి ఉండేవాడు. కాబట్టి నీవు ఇంకా ప్రభువును నమ్మకపోతే ఈ రాత్రి కాలంలోనైనా ఆ జీవం కలిగినటువంటి దేవుణ్ణి నీ సొంత రక్షకుడుగా నీవు అంగీకరించాలని మనవి చేస్తున్నా. అతని రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తున్నాయి. ఒక్కొక్క సత్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది, ఆ దేవుడైన యేసు ప్రభు రెక్కలు నీకు ఆరోగ్యం కలుగు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మొదటి ఆత్మీయ సత్యం మత్తయి సువార్త 23:37. కోడి తన రెక్కల క్రిందికి తన పిల్లలను చేర్చుకొనవలెనని ఎన్నో మార్లు ప్రయత్నించినాడు, కానీ మీరు లోబడనొల్లని ప్రజలు అని ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడైన యేసు ప్రభు బాధపడ్డాడు. కోడి పిల్లల్ని తన రెక్కల క్రిందికి చేర్చుకున్నట్టుగా నా ప్రజలైన మిమ్మల్ని అందరినీ కూడా నా రెక్కల క్రిందికి చేర్చుకోవాలని నేను ఎన్నోసార్లు ఆశపడ్డాను, కానీ మీరు లోబడనొల్లని ప్రజలు, లోబడనొల్లని ప్రజలు. మత్తయి అంకుల్ లాంటి పెద్ద మనిషి గోడ మీద పరిగెడుతున్న కోతి కోతిని చూచాడు. అవురా, ఈ పిల్లకి దాని తల్లికి ఒకదాని పట్ల మరొకదానికి వల్లమాలిన ప్రేమ ఉందే. ఆత్మజ్ఞానం లేని కోతి ఇంత తెలివి కలిగిందా, ఇంతటి ప్రేమ కలిగిందా అబ్బా అని ఆశ్చర్యపోయాడు. చింత చెట్టు ఎక్కుతుంది, అమాంతంగా 3 అంతస్తుల మేడ మీదకి ఎగిరి దూకుతుంది, అమాంతంగా ప్రక్కన ఉన్నటువంటి బండరాళ్ళ మీదకి కొండల మీదకి దూకుతుంది, మళ్ళీ ఆ కొండరాళ్ళ మీద నుంచి ఇంటి మీదకి దూకుతుంది, ప్రహరీ గోడ మీదకి దూకుతుంది, ఎక్కడెక్కడికో ఎగురుతుంది, ఎక్కడెక్కడో లోయల్లోకి దిగిపోతుంది. తల్లిని పిల్ల విడిచిపెట్టడం లేదు, పిల్లని తల్లి విడిచిపెట్టడం లేదు. ఒకదాని పట్ల మరొక దానికి ఎంతటి ప్రేమ, జంతువుల ప్రేమ ఎంత గొప్పది. నిజంగా ఈ తల్లి తన బిడ్డను అలాగే ప్రేమిస్తుందా? దీన్ని పరీక్ష చేయాలి అనుకున్నాడు. 4 వైపులా బాత్రూమ్ లాంటి స్థలానికి గోడలు కట్టి ఉన్నాయి, ఎక్కడా తొర్రలు లేవు. ఒక్క చోటే రంధ్రం చేసి ఒక నీటి పంపు దానిలోకి బిగించబడి ఉంది. దాని ద్వారా మాత్రమే ఆ గదిలోనికి నీళ్లు నింపుతున్నాడు. తల్లిని పిల్లని ఆ గదిలో దించాడు. అది ఎగిరి దూకలేనంత ఎత్తైన బాత్రూమ్, అది గోడలు అంత ఎత్తుగా కట్టాడు. కిచకిచలాడుతూ తిరుగుతున్నాయి, కానీ ఎక్కే మార్గం, తప్పించుకునే మార్గం లేదు. పంపు ద్వారా దాని లోపలికి నీళ్లు వదులుతుంటే నీళ్లు గిలకల దగ్గర నుంచి మోకాళ్ళు, పొట్ట, ఛాతి, గడ్డం, మూతి, ముక్కు దాకా నీళ్లు వస్తున్నాయి. ముక్కు దాకా నీళ్ళు వచ్చేటప్పటికే తల్లి కోత ఏం చేసిందంటే కాళ్ళు పైకెత్తి దాని పిల్లని భుజాల మీద కూర్చోబెట్టుకుంది. ఇంకా నీటి మట్టం పెరుగుతూ శ్వాసకు ఇబ్బంది అవుతుంటే దాని పిల్లని నెత్తి మీద కూర్చోబెట్టుకుంది. అయినా కూడా శ్వాస పీల్చడానికి కష్టమయ్యేటప్పటికే 2 కాళ్ళు పైకెత్తింది. ఇంకా ఇంకా నీటి మట్టం పెరుగుతుంటే తట్టుకోలేక తాను ఎలా బ్రతకాలో అర్థం కాక ఒకే ఒక మార్గం తెలుసుకొని రెక్కబట్టుకొని దాని తల మీద ఉన్నటువంటి పిల్లని లాగి నీళ్ళలో దాని కాళ్ళ కింద పెట్టుకొని ఆ పిల్ల కడుపు మీద 2 కాళ్ళు పెట్టి తాను బ్రతికినా పర్వాలేదు, దాని బిడ్డ చచ్చిపోవాలి అని అనుకొని బిడ్డను చంపుకుంది. తల్లి బ్రతికింది. దేవుడేమన్నాడు? కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రిందికి ఎన్నో మార్లు చేర్చుకున్నట్టుగా నా ప్రజలైన మిమ్మల్ని నా రెక్కల క్రిందికి చేర్చుకోవాలని
నేను తప్పించాను, కానీ మీరు లోబడనొల్లని ప్రజలని దేవుడు అమితమైన బాధపడుతూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. కోడిని ఎందుకు దేవుడు ఉదాహరణగా తీసుకున్నాడు? ఇలాంటి పెద్ద మనిషికి ఆలోచన వచ్చి తాటాకులతో చిన్న గుడిసెబడి వేసి చుట్టూ మట్టి గోడలు నడుములెత్తు పైన తాటాకులతో కమ్మబడి ఉంది. ఆ గుడిసె లోపలికి తల్లిని పిల్లల్ని కోడిని వదిలిపెట్టి ఆ ఇంటికి నిప్పు పెట్టాడట. ఆ తాటి మంటలు కాలుతూ ఉంటే నిప్పు కణికలన్నీ కూడా తల్లి కోడి మీద పడుతుంటే అది దాని పిల్లల్ని విశాలంగా రెక్కలు చాచి ఆ చిన్న పిల్లల్ని నెమ్మదిగా లాగుతుంది దగ్గరికి. వడిగా లాగితే వాటి కాళ్ళు విరిగిపోతాయి, కుంటివైపోతాయి, చచ్చిపోతాయి. అందుకే నెమ్మదిగా లాగి దాని 2 కాళ్ళు ఒక చోట పెట్టి ఆ 2 రెక్కలతో యేసు ప్రభువా నీకు వందనాలు అన్నట్టుగా నమస్కారం చేస్తున్నట్టుగా ఆ పిల్లల మీద పలుచుకొని అలాగే కూర్చొని ఉంది. నిప్పులు కాలి వీపు మీద పడుతున్నా, తన ఈకలు రెక్కలని కాలిపోతున్నా తన పిల్లల్ని విడవక అలాగే కప్పి ఉంచింది. కొంతసేపు అయిన తర్వాత కర్రతోటి ఆ తాటాకులన్నీ కూడా చిమ్మేసి చనిపోయినటువంటి తల్లి కోడి రెక్క పట్టుకొని పైకి లేపితే రెక్కల కింద పిల్లలన్నీ క్షేమంగా ఉన్నాయి. తల్లి మాత్రం తన బిడ్డల కొరకై ప్రాణం విడిచింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కలు కూడా కల్వరి శిలువలో నీ నా నిమిత్తమే రక్తము కార్చాయి, ప్రాణం విడిచాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే అతని రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అతని రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైనా యేసయ్య చేతుల వైపు చూచావా? చూడుమో ఈ క్షణమే కల్వారిని, కల్వారిని కాదు కల్వరిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండేను, గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా. ఆయన రెక్కలే నీకు నాకు ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించే ఆ ప్రభు రెక్కలు కల్వరి సిలువలో ఇనుప మేకులతో దిగగొట్టబడ్డాయి. ప్రభు సిలువలో ఏ రీతిగా వేలాడుతుంటే ఆ వెనక ఉన్న సిలువ కూడా తల నుండి పాదాల వరకు నిలువుకొయ్యగా కనబడుతున్నాడు. చేతులు 2 ఛాతీతో కలిపి అడ్డుకొయ్యగా కనబడుతున్నాయి. కాబట్టి మానవుని శరీరంలోనే యేసు ప్రభు అనుభవించినటువంటి సిలువ గుర్తు మనిషి దేహంలో కనబడుతుంది. నేను ఇలాగ నిలబడి ఉంటే సిలువలాగా లేనా? ఇది నిలువు కొయ్య, ఇది అడ్డు కొయ్య. ప్రభు వెనక అలాంటి సిలువే ఉన్నది. అందుచేత ఆయన రెక్కలు సిలువలో వేలాడదీయబడ్డాయి. ఆయన మృదువైన చేతుల్లో 6 అంగుళాల కంటే మించిన పొడవున్నటువంటి ఇనుప మేకులతో రాణువ వారు సైనికులు అతి కర్కశంగా సుత్తెలతో బాది దిగగొట్టారు. మృదువైన ఆయన నుదురు పెరికివేయబడింది. ఆయన ముఖం మీద కాండ్రించి థూ అని ఊచారు. ఊసినప్పుడు ఆయన ఇలా తుడుచుకున్నాడు. మారు మాట మాట్లాడలేదు. బొత్సు కత్తిరించు అని ఎదుట వదకు తేబడిన గొర్రె మౌనముగా ఉన్నట్లుగా బొత్సు కత్తిరించు అని ఎదుట ప్రభువు మౌనముగా ఉన్నట్టు మారు మాట మాట్లాడక సిలువలో మౌనం వహించాడు. ఎందుకంటే ఆయన కార్చిన రక్తమే నీ నా జన్మ కర్మ పాపమును కడిగి శుద్ధీకరించి క్షమించి మట్టి లోకము నుండి మహిమ లోకానికి నేను వారసురాలిగా చేసే రక్తం కనుక ఆ రక్తధారలు సిలువలో కార్చాలని దేవుడు నిర్ధారించాడు. కనుక ఆయన చనిపోవడం ద్వారానే, ఆయన రెక్కల ద్వారానే నీకు రక్షణ దొరుకుతుంది. ఆ రక్షణే పరిశుద్ధాత్ముడు ఆరోగ్యము అనే మాటతో ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి నీ శరీరానికి ఆరోగ్యం కావాలి, నీ మనసుకు ఆరోగ్యం కావాలి, నీ ఆత్మకు అతి ప్రాముఖ్యమైనటువంటి ఆరోగ్యం నీకు కావాలి.
అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలుగజేస్తాయి. ఇంకా ఆయన రెక్కలు, మొదటి ఆత్మీయ సత్యం, నీ ఆత్మకు రక్షణను అనుగ్రహిస్తున్నాయి. ఆ రక్తంతో నువ్వు కడగబడితేనే నీ పాపం క్షమించబడుతుంది, నీ ఆత్మకు రక్షణ దొరుకుతుంది. గుర్తుపెట్టుకోవాలి. రెండవ ఆత్మీయ సత్యం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. కీర్తనలు 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. తల్లి కోడి తన బిడ్డల విషయంలో ఎలా కప్పిందో అలాగే ప్రభు యొక్క రెక్కలు ఈ లోకం మీద కప్పుతున్నాడు. కప్పితే ఆ బిడ్డలకు ఎండ వేడిమి తగలదు, వర్షం తగలదు, చలిగాలులు తగలవు. వెచ్చని రెక్కల క్రింద ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే పిల్లలు అనారోగ్యాన్ని గురిగావు, ప్రాణం పోగొట్టుకోవు, రెక్కల నీడలో కప్పబడి ఉన్నాయి. మూడవ ఆత్మీయ సత్యం, ఆ యేసు ప్రభు రెక్కలే నీకు ఆశ్రయాన్ని ఇస్తాయి. కొన్ని కోడి పిల్లలు అనుకుంటాయి, ఎందుకు ఈ ముసలి మమ్మీ ఒకటే రెక్కలు పెట్టి లాగుతుంటుంది, తిక్క మొహంది, దీనికి ఏం పని లేదు, పాట లేదు. మాకు రెక్కలు వచ్చాయి కదా, ఆ పెండ మీద దింపే మీదకి ఎక్కుతాం, మా కాళ్ళతో చిమ్ముతాం, ఆ పురుగులో, పేడ పురుగులో, గడ్డి విత్తనాలు ఏవో ఒకటి తింటాం. ఆమె తింటాం లేదా, లోకమంతా తిరగడం లేదా, మేము తిరిగితే తప్ప అని కొంటె కోడి పిల్లలు వెర్రిబాగుల మాటలు మాట్లాడుకుంటూ ఉంటాయి. కొన్ని అలాగే తల్లిని ధిక్కరించి దూరంగా వెళ్ళి, పిచ్చి మమ్మీ నీకేం తెలుసు, నేను కూడా నీకులాగే బ్రతకగలను అని ఎదురు తిరిగి దూరంగా వెళ్ళిపోతే ఎక్కడో చెట్ల కొమ్మల మధ్య కాచుకొని కూర్చున్నటువంటి ఒక కాకు, ఒక గద్దు అమితమైన వేగంతో వచ్చి దాని కాళ్ళతో రెక్కలతో ఒక తన్ను తనితే ఏమైపోతుంది? దిక్కుమాల చావు సస్తుంది. దాని కాలిగోళ్ళతో ఆ గర్విష్ఠు పిల్లల్ని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయి చెట్ల కొమ్మల మీదనో, కొండ శిఖరాల మీదనో ఆ చచ్చేదాన్ని పడుకోబెట్టి దాని పొడవైన ముక్కుతో దాని డొక్కను చీల్చి దాని కండరాల్ని, పేగుల్ని తినేస్తుంది. తల్లి ఏం చేస్తుంది? తన బిడ్డల కోసం కంటతడి పెట్టుకొని ఏడుస్తుంటుంది. అయ్యో నా బిడ్డ, నా మాటలు లెక్క చేయలేదే, నా మాటను నువ్వు పెడచెవిని పెట్టావే, నీ ఇష్టానుసారంగా తిరిగావే, చూడు ఇప్పుడు ఏం గది పట్టిందో నీకు. నీ గది పట్టితే పట్టింది, కానీ నీకు జన్మనిచ్చినటువంటి తల్లినైనా నేను ఈ బిడ్డ కోతను భరించలేకపోతున్నానని ఆ తల్లి కూడా ఏడ్చినట్టుగా మనలందరినీ పోషిస్తున్నటువంటి ఆ తల్లి వంటి, ఆ తండ్రి వంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కూడా మన విషయమై ఏడుస్తున్నాడు. అయ్యో, ఎన్నోసార్లు కోడి తన రెక్కల క్రిందికి తన పిల్లల్ని చేర్చుకున్నట్టుగా 850 కోట్ల మంది ప్రజలను నేను చేర్చుకోవాలని ఆశపడ్డాను, కానీ మీరు లోబడాలని ప్రజలు. మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క రెక్కలు నీకు ఆత్మ సంబంధమైన రక్షణను అనుగ్రహిస్తున్నాయి. రెండవదిగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు. మూడవదిగా ఆ యేసు ప్రభువు సిలువలో చాచిన రెక్కలే నీకు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. సాతానుడు అనే గద్దగాడు నిన్ను కనుకొని నరకానికి నిన్ను తీసుకొని పోకముందే నిన్ను కాపాడాలని, రక్షించాలని, నీకు ఆశ్రయం ఇవ్వాలని, నిన్ను రెక్కలతో కప్పాలని అమితమైన ప్రేమ కలిగినటువంటి దేవుడు తన రెక్కల్ని దినమంతా నీ కొరకే చాచి ఉంచుతున్నాడు. నాలుగో ఆత్మీయ సత్యం, ఆయన తన రెక్కలతో నిన్ను మోస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:11. ఆయన తన రెక్కలతో నిన్ను మోస్తూ ఉన్నాడు. నీకు కుటుంబ భారం ఉంది, నీకు వ్యక్తిగత భారం ఉంది, అప్పుల భారం ఉన్నది, ఎన్నో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నావు, పిల్లల చదువుల కొరకు లక్షలు అప్పు చేశావు, పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నావు, రిక్షా లాగుతున్నావు, ఉల్లిపాయల బస్తాలు మోస్తున్నావు, ఇనప కట్టెలు మోస్తున్నావు, బద్దెలు మోస్తున్నావు, మహిళని భారం భుజాల మీద వేసుకొని దినమంతా రెక్కలు ముక్కలు చేసుకొని చెమటొచ్చి కష్టపడుతూ ఉన్నావు.
అయినా కూడా నీ అప్పులు తీరడం లేదు. నువ్వు రుణ విముక్తుడవు కాలేకపోతున్నావు. లోక సంబంధంగా ఆర్థికంగా నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావు, కుమిలిపోతున్నావు. ఆ పెద్ద అమ్మాయి పెళ్లి ఎలా చేయాలి? ఒక్కొక్కడు ఇంత మూట అడుగుతున్నాడు, ఇన్ని ఎకరాల భూమి అడుగుతున్నాడు, ఇన్ని కిలోల బంగారం అడుగుతున్నాడు. నేను రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పేద కుటుంబానికి తండ్రిని. నేను నా బిడ్డల్ని వేడపట్టిన ఒక ముద్ద అన్నం పెట్టడానికే దురవస్థ పడుతున్నటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి నాకు నా పెద్ద బిడ్డ వివాహం చేయాలి, నా పెద్ద కుమారుడికి ఉద్యోగం కోసం లక్షలు దారిపోయాలి, నేను ఎక్కడ తేవాలి, వీళ్ళు ఎప్పుడు ప్రవేశకులను చేయాలి, నా కుటుంబం కష్టాలను ఎప్పుడు తొలగిపోతాయి, ఈ భారం ఎప్పుడు తొలగిపోతుంది, ఈ భారం నేను మోయలేను, ఈ అవస్థ నేను భరించలేను అని ఎంతో మంది రైతులు ఎకరాలు కౌలుకు తీసుకొని ఆ లక్షల కౌలు డబ్బులు కట్టలేక ఆ చెట్ల కొట్టడానికి తెచ్చినటువంటి పురుగు మందే తను త్రాగి అతను కౌలుకు తీసుకున్న చేలోనే మృత్యువుకి అప్పగించుకుంటున్నారు. లేదా భార్యాభర్తలు ఇంట్లోనే మందు తాగి పిల్లలకు కూడా తాగించి ఎన్నో కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి. ఓ మనుషుడా, నీ భారాన్ని నువ్వు భరించలేవు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకమంతటి రక్షణ కొరకై, క్షేమం కొరకై ఆయన రెండు రెక్కల్ని చాచి ప్రయాసపడి భారము మోసుకొనిచున్న వారులారా, సమస్తమైన వారులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. నీ అప్పుల భారము నుండి నీకు విడుదల నేను కలిగిస్తాను అన్నాడు. దేవుని మాట నీవు రాత్రి కాలంలో నమ్మాలి, నమ్మి తీరాలి. అమెరికా దేశంలో కోల్గేట్ అనే ఒక నిరుపేద ఉండేవాడు. ఒకప్పుడు రోజంతా పనిచేసిన భార్య బిడ్డల్ని పోషించుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఉండేవాడు. ఎన్ని సంవత్సరాలు ఇలాంటి దురవస్థ పడాలి? నాకే తిట్టి చాలనంతటి స్థితిలో నేనున్నాను. పోనీ జీవితాంతో ఇలాగే నేను పనిచేయగలనా? నేను ముసలివాడిని అవుతాను కదా, అప్పుడు పనిచేయలేను కదా, అప్పుడు నా బిడ్డల్ని ఎవరు పోషిస్తారు? నా జీవితానికి సరైన గమ్యం ఏమిటి? నాకు దారిద్ర్యం కనబడటం లేదు. నేను బ్రతకాలి, ఇంకా కొంతమందిని బ్రతికించాలంటే నేనేం చేయాలి? ప్రభు నమ్ముకున్నాడు, ప్రభు మీద భారం వేశాడు. తాను వాయటం మానేశాడు, ప్రభు మీద భారం వేశాడు. ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడు. పండ్లు తోముకునే పేస్ట్ నువ్వు తయారు చేయయ్యా అనే ఆలోచన ఇస్తే కొన్ని సంవత్సరాలు కూడబెట్టినటువంటి కొద్దిపాటి డబ్బుతో ఇంట్లోనే తయారు చేయడం ప్రారంభించాడు. ఇంకా ఎక్కువ మంది మాకు కావాలి అని అడుగుతుంటే వాళ్ళందరికీ సప్లై చేయలేక మిషన్ ద్వారా తయారు చేస్తే బాగుంటుంది అని కొన్ని పేస్ట్ తయారు చేసే చిన్న మిషన్లు కొనుక్కొచ్చుకొని పని ప్రారంభించాడు. పదుల రూపాయలతో ప్రారంభించిన వ్యాపారం వందల్లోకి వెళ్ళిపోయింది, వేలల్లోకి వెళ్ళిపోయింది, లక్షల్లోకి వెళ్ళిపోయింది, కోట్లలోకి వెళ్ళిపోతుంటే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. కోల్గేట్కి కూటికి గడవనటువంటి నిరుపేద లక్షల కట్టలు డబ్బులు వచ్చి పడుతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. సంతోషం పట్టలేక కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మోకరించి, యేసయ్యా నీకు వందనాలయ్యా, ఒకప్పుడు తినడానికి తిండి లేని వాడిని, కట్టడానికి బట్టలేని వాడిని, లక్షలు అప్పు చేసి కూర్చున్న వాడిని, ₹1 కూడా తీర్చలేని శక్తిహీనుండి, ఇటువంటి దౌర్భాగ్యుడైన నేను నిన్ను నమ్ముకున్నానయ్యా. ఆ రోజు నుండి నీవు నన్ను ఆదరిస్తున్నావు, నన్ను రక్షించావు, నన్ను బలపరుస్తున్నావు, నా ద్వారా చిన్న వ్యాపారం ప్రారంభించావు, ఒక్కొక్క రూపాయిని వందలు, వేలు, లక్షలు, కోట్లుగా మార్చావు. ఈ సంతోషాన్ని పట్టలేకపోతున్నానయ్యా. అయ్యా, ఈ స్థితి నీవిచ్చినదేనయ్యా, ఇది ఇందులో నాది ఏమాత్రం లేదు ప్రభువా. నా సంతోషానికి గుర్తుగా ప్రతి రూపాయలు, ₹10 నీ మహిమ కొరకు నీ మందిరములో నేను సమర్పించుకుంటాను అని ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు దేవుని మందిరంలో దశంభాగం ఇచ్చేవాడు. లక్షలు కూడా దాటిపోయి కోట్లలోకి పోయింది. ఇప్పుడు మనుషులు లెక్క పెట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయారు డబ్బు. అప్పుడు మిషన్లే కొనుక్కొని మిషన్ల ద్వారా లెక్కించుకోవడం మొదలుపెట్టాడు. ప్రపంచమంతా కూడా ఇవాళ గోనెగండ్లలో కూడా కోల్గేట్ పేస్ట్ అంటే ప్రతి ఒక్కడికి తెలుసు. అతను ఏ దేశస్తుడో ఎట్లా పైకి వచ్చాడో తెలియకపోవచ్చు, కానీ
కోల్గేట్ పేస్ట్ అయితే అందరికీ తెలుసు. ఆ మనిషి ఎప్పుడో చనిపోయాడు. అతని ద్వారా దేవుడు ప్రారంభించినటువంటి వ్యాపారము నేటికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యాపారంగా నిలిచిపోయింది. కాబట్టి ఆయన గత రెక్కలతో నేను మిమ్మల్ని మోసినట్లుగా అరణ్యములో నేను మిమ్మల్ని 40 సంవత్సరాలు మోసాను. జన్మనిచ్చిన తండ్రి గాని తల్లి గాని కడుపును పుట్టిన బిడ్డల్ని కొద్దిసేపే మొయ్యగలరు. చేతులు గుంజుతుంటే ఉండరా కొత్తగా ఎత్తుకోలేక సత్సర దిగు మాయదారుడా 4 అడుగులంతా వాడోడు అని బర్రెర బారినట్టు ఒక్క బాధ పోతావు. వాడు ఏడ్చుకుంటా పోతుంటాడు. మళ్ళీ జాలి పెట్టి ఏడబోదు నాయన నాకోండే నా పండే అని మళ్ళీ సంగం వేసుకొని మళ్ళీ 4 అడుగులు నడుస్తావు. మళ్ళీ చేయి గుంజుతుంటే దిగునా నా బంగారం, నీకు కొట్టు రాగానే నువ్వు చెడులు కొనిస్తా, ఐస్ క్రీమ్ కొనిస్తా, నా బంగారంగా 4 అడుగులు నడు. వాడి మీద ప్రేమ ప్రేమ దోమ మొయ్యలేక ఏడుపుది. నీ కన్న బిడ్డలు నువ్వు మోయలేవు. నువ్వు తల్లి గర్భంలో పిండంగా రూపించింది మొదలు నువ్వు భూమికి చేరు పర్యంతం కూడా నీ భారాన్ని నేను మోస్తానని దేవుడు స్వయంగా స్టేట్మెంట్ ఇస్తే నీవు దాన్ని నమ్మలేకపోతున్నావు. అందుకే దేవుడి రాత్రి కాలంలో మనతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. అతని రెక్కలు నీకు ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి. ఆయన తన రెక్కలతో నేను కప్పుతున్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన రెక్కలు నీ భారాన్ని మోస్తున్నాయి. గద కూడా గూట్లో పిల్లల్ని పెట్టి ఎండు పిల్లలతో గూడు కడుతుంది. ఆ పిల్లలకి కొంత రెక్కలు ఇంకా తోక పెరిగిన తర్వాత దానిలాగానే ఆకాశంలో ఎగరడం నేర్పించాలని ఆ గూట్లో ఉన్నటువంటి లావు అడవి తుమ్మ పుల్లలు కంపమండలు అలాంటివన్నీ కూడా ముక్కుతో లాగేస్తే ఆ గూడు త్వరలు పెద్దగా ఏర్పడి ఆ త్వరలో నుంచి పిల్లలు కొన్నిసార్లు కిందకు పడిపోతుంటే మమ్మీ మమ్మీ చచ్చిపోతాను మమ్మీ అని అవి ఏడుస్తుంటాయి. తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఏడవగానే ఆ బాధలో లాగా వ్యక్తీకరిస్తూ ఉన్నప్పుడు బలం కలిగినటువంటి తల్లి వేగంగా పిల్లల కిందికి పరుగెత్తి దాని రెక్కలు ఇలాగూ చాచి ఆ పడిపోతున్న పిల్లల్ని రెక్కల మీద నిలబెట్టుకొని మళ్ళీ ఆకాశానికి పైకి తీసుకెళ్ళి మళ్ళీ రెక్కలు ముడిచేస్తున్నాయి. మళ్ళీ పిల్లల కింద పడిపోతూ మమ్మీ 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 అంటూ ఆ వేదనలో ఎగరడం ప్రారంభిస్తాయి. కొన్ని అలా తిప్పుకొని 2-3 సార్లు అట్లా పైకి తీసుకెళ్ళి వదిలేసి కిందికి వచ్చేటప్పటికే కొన్ని ఎగరడం నేర్చుకుంటాయి. ఆ విధంగా నేర్చుకున్న తర్వాత తల్లితో ప్రమేయం లేకుండా దూర ప్రాంతాలకు ఎగిరిపోయి ఆహారాన్ని సేకరించుకొని స్వతంత్రంగా బ్రతుకుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 40 సంవత్సరాలు లక్షల మంది ఇశ్రాయేలీయులను అరణ్య యాత్రలో ఆయన రెక్కల మీద ఎత్తుకొని నిర్గమం 19:4 ఆయన మోస్తూ ఉన్నాడు. ఆయన నీ భారాన్ని భరిస్తూ ఉన్నాడు. ఎందుకు నేనంటే నీ భారం నేను మోయలేవు. నీ పిల్లల భారాన్ని, నీ భారాన్ని, అందరి భారాన్ని అన్ని కాలాల్లో అన్ని వయసుల్లో భరించేది నేను, ఆకలి తెచ్చేది నేను, విశ్రాంతినిచ్చేది నేను, విడుదలనిచ్చేది నేను. ఆ దేవుని మాటలు నమ్మి నీ భారము యావత్తు యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను నీ భారమంతా కూడా మోస్తాడు. కీర్తనలు 68వ కీర్తన 69వ కీర్తన 18వ చరణంలో ఏముంది అంటే అవును ఆయన అనుదినము మా భారము భరించుచున్నాడు. నీకు బట్టలు లేవా, నీకు చెప్పులు లేవా, నీకు ఆరోగ్యం లేదా, నీ ఆత్మ ఇంకా రక్షింపబడలేదా, నువ్వు అప్పులో కొరిగిపోయావా, మనశ్శాంతి లేకుండా అల్లాడిపోతున్నావా, పిల్లలు నీ మాట పెట్టలేదా, లవ్ మ్యారేజీలు చేసుకొని గుండెకు గాయాలు చేశారా, ఎవరినో తీసుకొని మారిపోయారా, ఎన్నో భరించలేనటువంటి కార్యాలు నీ కుటుంబంలో నీ ఊరు వాడల్లో జరుగుతున్నాయా, ఎంత ఘోరమైనటువంటి స్థితి అయినా సరే నీ భారాన్ని ఆయన మోయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా నా స్థితి ఇదయ్యా అని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి నీ భారాన్ని యథాతథంగా దేవుని దగ్గర కన్నీరు విడిచి ఒప్పుకొని ఆయన చేతులకు నువ్వు అప్పగించుకోవడం నేర్చుకోవాలి. 3 రోజుల క్రితం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో ఇక్కడ మన ప్రక్కనే ఉన్నటువంటి వనపర్తి ఇప్పుడు జిల్లాగా చేయబడింది తెలంగాణలో. ఆ వనపర్తి జిల్లా మొత్తానికి సివిల్ సప్లై ఆఫీసర్ రేషన్ బియ్యం, కందిపప్పు, చింతపండు జిల్లా అంతటా
సరఫరా చేసే అధికారి, జిల్లా అధికారి. అతడు ఉద్యోగం వచ్చిన ప్రారంభ దినాల్లో ఓ లారీ బియ్యం దొంగతనంగా ఇతరులకు అమ్ముతుంటే పట్టుబడి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. తినడానికి నూకలు కూడా దొరక్క 2 పూటలు తిని 1 పూట పస్తుండేవాడు. ఉద్యోగం పోయింది, జీతం లేదు, బిడ్డల్ని ఎలా బ్రతికించుకోవాలో తెలియదు. అక్కడికే అక్రమ సంబంధం పెట్టుకొని 2వ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. దౌర్భాగ్యకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళకి తినడానికి తిండి లేక అప్పుడు చుక్కలు కనపడ్డాయి. జీవితం అంటే ఏమిటో అర్థమైంది, దేవుడు అంటే ఏమిటో అప్పుడు నేను పరిచయం చేసి ఎక్కడికి వెళుతున్నా నా వెంట పెట్టుకొని సమయం దొరికినప్పుడల్లా సువార్త చెప్పి పక్క గ్రామాలకి సువార్తకు వెళుతూ, తనకు స్కూటర్ ఉంటే దాని మీద ఎక్కి, నాకు సైకిల్ ఉంటే దాని మీద ఎక్కించుకొని గ్రామాలు తిప్పి దేవుని యొక్క రక్షణ గురించి, ప్రేమల గురించి 2-3 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వినిపించి ఆ ఆత్మని ప్రభువులోకి, ఆ భార్య బిడ్డల్ని ప్రభువులోకి నడిపించడానికి కొన్ని సంవత్సరాలు శ్రమించాను. నిన్న 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిన్నగాక మొన్నే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకొని ఆయన మీటింగ్లో సాక్ష్యం చెబుతా ఉన్నాడు. అప్పుడు రవీంద్రతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ మందిరం, ఆ స్థలం కొనాలని ఆ కొలతలు, ఆ బాధ్యతలని నాకు అప్పగించారు. నేను అవి చూస్తూ ఉండేవాడిని అని పైపైన తేలగొట్టేసి చెప్పి అంతా అయిపోయిన తర్వాత నేను ఈ రీతిగా ప్రభువుని నమ్ముకున్నాను, ఇదిగో పలానా వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అన్న వాక్య పరిచర్య ద్వారా నేను ఎంత ఘోర పాపినో తెలుసుకున్నానని చెప్పకుండా ఈయన ద్వారా నేను రక్షింపబడ్డాను అంటే నా కిరీటం కింద పడిపోతేమోనని సిగ్గు అవమానంతో దాచిపెట్టుకొని అనబడ్డ శ్రమని జ్ఞాపకం చేయకుండా నీ ఆత్మీయ తండ్రి ఎవరో పేరు చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలిన స్థితిలో ఈనాడు అనేకులు లోకంలో తిరుగాడుతూ ఉన్నారు. సంఘ పెద్దగా బాధ్యత తీసుకొని పెద్దలాన్ని చలాయిస్తూ ఉన్నారు, దుఃఖకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా అక్రమంగా పోగు చేసినటువంటి డబ్బులతో కోట్ల రూపాయలు సంపాదించి సంఘంలో స్థానం, సమాజంలో స్థానం, ఎవరి ద్వారా రక్షింపబడ్డావు పలానోడంటే పేరు ఆయనకు వచ్చుద్దేమోనని ఆ పేరు చెప్పకుండా స్మూత్గా సాక్ష్యం చెప్పి నన్ను దేవుడి స్థితిలో వచ్చాడని చెప్తున్నాడు, సిగ్గు లేకుండా. ప్రభు యొక్క బాధ కూడా అదే. కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రిందికి ఎలా వాళ్ళు చేర్చుకోవాలని ప్రయత్నించినట్టుగా చేసినా కూడా నీవు లోబడవలని వాడవు. కావున నిజంగా ఆయన రెక్కలే మనకి ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తే వాళ్ళని వనేసి మొన్న ఎంతో శ్రమించి నా ఇంటికి తిరిగి నాకు సువార్త చెప్పి నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేకపోయినా, నాకు వ్యతిరేకత ఉన్నా, ఆయన సిగ్గుమాలి మాటికి మా ఇంటికి వచ్చేవాడు, ప్రార్థన చేస్తాననేవాడు. నేను ఎంతో తిట్టుకునేవాడిని. చివరికి ప్రభు నన్ను రక్షించిన తర్వాత ఆ రక్షణ ఎంత గొప్పదో, అన్న ఎంత ప్రేమతో నా ఇంటి చుట్టూ తిరిగాడు, నాకు దేవుని వాక్యాన్ని బోధించాడు. ఆ అన్న తిరగకపోతే నేను ఈనాడు ఏ స్థితిలో ఉండేవాడు? నేను యేసుప్రభు తెలుసుకునేవాడిని కాదేమో, దిక్కుమాల చావు మధ్యలోనే చనిపోయేవాడినేమో. ఒకవేళ ప్రభు లేకుండా చచ్చిపోతే నాకది ఏమయ్యేది? నా నిత్యత్వం ఎక్కడ ఉండేది? అతి ఆరని పురుగు చావని వేదనకరమైన స్థలంలో యుగాలు కాలుతూ ఉండేవాడిని కదా. ఎంతమంది రెక్కలు నీ ఆత్మ రక్షణ కొరకై ఈ లోకంలో ప్రయాసపడుతున్నాయో నీవు కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నీవు కృతజ్ఞత కలిగి ఉండి దేవునికి వందనాలు చెప్పు. నీ కొరకు ప్రయాసపడే పెద్దలకు, దైవ సేవకులకు నీవు నిత్యము కృతజ్ఞత కలిగి ఉండు. అతని రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆదాము హవ్వలు పాపం చేశారు, కయీను పాపం చేశాడు. కయీను పాపం చేసినప్పుడు, ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఏమని శపించాడో తెలుసా? నువ్వు పాపం చేసావు కనుక ఈ నేల ముళ్ళ పొదలు, గచ్చ పొదలు నీ కొరకు మొలిపిస్తుంది. అంతకు ముందు ముళ్ళు లేవు. కయ్యను పాపం చేసినప్పుడు నీ తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడినా నువ్వు నన్ను నిలదీసి అడుగుతున్నావు అని ప్రశ్నించాడు. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీ పాపం ఈ నేలంతటిని తాకి
అపవిత్రపరిచింది. అందుకే భూమి సరిగా పండడం లేదు, త్రాగడానికి సరిపోయిన